జిల్లా సమావేశాలు ఈరోజు రేపు నర్సాపురంలో జరుగుతున్నాయి. రాష్ట్రంలో జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఈ సమావేశాల్లో చర్చిస్తున్నాం. కార్యాచరణ కూడా రూపొందిస్తాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకం తక్షణం ఆపాలి అని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. విశాఖ ఉక్కు ప్రాణత్యాగాలతోటి పోరాడి సాధించుకున్నటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ. దాన్ని రోజున కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బడా కార్పొరేట్లకి అమ్మేయాలని చూడటం దుర్మార్గమైనటువంటి విషయం. ఒకవైపునేమో ప్యాకేజీ ప్రకటించాం అని చెప్పారు. ఇప్పుడు ప్రజల్ని మరలా మోసగించి కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్నారు, పెర్మనెంట్ కార్మికులను తొలగిస్తున్నారు, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయట్లేదు, సొంత బొగ్గు గనుల్ని కేటాయించట్లేదు, పోర్టుకి అనుమతించట్లేదు, నిధులు ఇవ్వట్లేదు. అంటే ఆచరణలో విశాఖ ఉక్కుని అమ్మేయటానికి అన్ని విధాలా కూడా కేంద్రం రంగం సిద్ధం చేసింది. దీనికి వ్యతిరేకంగా కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. వారి పోరాటానికి సిపిఎం తరఫున మద్దతు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కొల్లేరుని ఎకో సెన్సిటివ్ జోన్లో చేర్చారు, సున్నిత పర్యావరణ ప్రాంతం పేరుతోటి. దీనివల్ల ఉభయ పాత పశ్చిమ గోదావరి జిల్లాలో దరిదాపు 100 గ్రామాలు 15 మండలాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం కలిగిస్తుంది. అక్కడ ఉన్నటువంటి లక్షలాది ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు మండలం, ఉండి మండలం, కాళ్ల మండలం, గణపవరం మండలం, పెంటపాడు మండలాల్లో ఉన్నటువంటి 40 గ్రామాల ప్రజలు ఈ సున్నిత ప్రాంత జీవో అమల్లోకి వస్తే తీవ్రంగా నష్టపోతారు. ప్రభుత్వం వెంటనే ఈ సున్నిత పర్యావరణ ప్రదేశం అనే ఈ కొల్లేరు దాన్ని 3వ కాంటూరుకే కుదించాలి అని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా కొల్లేరును 3వ కాంటూరు కుదిస్తాం అని అసెంబ్లీలో తీర్మానాలు జరిగినాయి. మోడీ గారు కూడా ఆ రోజున భీమవరం సభలో హామీ ఇచ్చారు. దానికి భిన్నంగా ఈ రోజున 10వ కాంటూరుకి లేదా 10 కిలోమీటర్ల వరకు పెంచుతాం అని అంటుంటే కొల్లేరు ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు, ప్రజలు, సొసైటీలు, జిరాయితీదారులు, ఈ గ్రామాల ప్రజలందరినీ కూడా తీవ్రంగా నష్టపెట్టడమే. అంచేత కొల్లేరుని ఎకో సెన్సిటివ్ జోన్ని 3వ కాంటూరుకే పరిమితం చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం తన చర్యలన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. లేని పక్షంలో కొల్లేరు ప్రజానీకాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలకి సన్నద్ధమవుతాం. కొల్లేరు ప్రజానీకానికి అందరూ కూడా అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తాం.